హలో ఆల్. ఈరోజు కథ వచ్చేసి తేనెటీగ పావురం. ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ కథ నచ్చితే ఈ వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. అది వర్షాకాల సమయం. అడవిలోని చెట్లన్నీ పచ్చపచ్చని ఆకులతో పూలతో అందంగా కలకలలాడుతూ ఉన్నాయి. అడవిలోని పక్షులు జంతువులు అన్నీ వర్షం ఆగిన కొద్ది సమయంలో తమకు కావలసిన ఆహారం కోసం సేకరించే పనిలో ఒక పావురం పాడైపోయిన తన గూడును సరిచేసుకునే పనిలో ఉంది. గూడు కోసం కావలసిన ఎండు పుల్లల కోసం వెతకసాగింది. పావురం అటు ఇటు తిరుగుతూ ఒక్కసారి కిందకు చూసింది. ఒక తేనెటీగ నదిలో కొట్టుకుపోతూ కనిపించింది. పాపం తేనెటీగ నీటిలో పైకి తేలడానికి చాలా ప్రయత్నిస్తున్నది. పావురానికి దానిని చూసి జాలి కలిగింది. పావురం తేనెటీగను కాపాడాలని నిర్ణయించుకొని ఒక ఎండుటాకును తుంచి దాని మీదకు విసిరింది. తేనెటీగ తన బలాన్నంతా ఉపయోగించి ఆకుపైకి చేరింది. ఒక్కసారి తన రెక్కలు పొడిగా అవ్వగానే చాలా సంతోషంగా పైకి ఎగురుతూ, మిత్రమా, ఆపద సమయంలో నీవు చేసిన సహాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను అంటూ వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత శరత్కాలం వచ్చేసింది. వేటగాళ్ళు అడవిలోని జంతువులను వేటాడడానికి దొంగచాటుగా వలను పన్నుతున్నారు. ఏ జంతువునైనా సరే వేటాడాలని అనుకున్నారు. ఒక వేటగాడు చెట్టు పైభాగాన విశ్రాంతి తీసుకుంటున్న పావురాన్ని చూసి తనలో తాను, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఈరోజు నా భార్య నాకు రుచికరమైన పావురము మాంసాన్ని వండి వడ్డిస్తుంది, ఆహా, అలా అనుకుంటూ ఉంటే నా నోరు లాలాజలంతో నిండిపోతుంది అంటూ గుటకలు వేస్తూ తన తుపాకీని తీసుకుని పావురం వైపుకు ఎక్కుపెట్టాడు. అదే సమయంలో తేనెటీగ ఆ పరిసర ప్రాంతాల్లోని పూల నుండి మకరందాన్ని తీసుకోవడానికి అటువైపుగా వచ్చింది. వేటగాడు తుపాకీని ఎక్కుపెట్టడం గమనించింది. తలపైకి ఎత్తి చూడగా చెట్టుపై పావురం కూర్చుని ఉంది. తేనెటీగ తన మనసులో, ఓరి భగవంతుడా, నా ప్రాణాలు కాపాడిన పావురం పైకి వేటగాడు గురి ఎక్కుపెట్టాడు అని అనుకుంటూ ఎగురుతూ నేరుగా వెళ్ళి వేటగాడిని కుట్టింది. వేటగాడు నొప్పితో గట్టిగా అరిచాడు. అతని చేతిలోని తుపాకీ గురి తప్పింది. తుపాకీ గుండు పావురానికి ఏ విధమైన హాని కలిగించకుండా పక్క నుండి దూసుకు వెళ్ళింది. తుపాకీ శబ్దం విన్న పావురము ఒక్కసారికి కిందకి చూసింది. అక్కడే తిరుగుతున్న తేనెటీగను చూసింది. ధన్యవాదాలు పాతమిత్రమా అంటూ పావురం అక్కడి నుండి సురక్షితంగా ఎగిరిపోయింది. నీతి: సకాలంలో చేసిన సహాయం మంచితనాన్ని నింపుతుంది. ఈ కథ నచ్చితే ఈ వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.